ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 35వ అధ్యాయం. వెంకటేశ్వర స్వామి విగ్రహమా, విష్ణువా, కుమారస్వామా, శివుడా, శక్తా, కాలభైరవుడా, బ్రహ్మదేవుడా అన్న విషయంపై జరిగిన చర్చలో రామానుజాచార్యులు ఇతర దైవాలన్న వాదనలో ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని ముఖ్యాంశాలివి. అనంతాచార్యులు రచించిన వెంకటాచల ఇతిహాసాలలో శ్రీ 11వ శతాబ్ది నాటి జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించడం జరిగింది. వామన పురాణంలోని 33వ అధ్యాయములో అగస్త్యుడు ఇతర మునులు వసువుతో స్వామి పుష్కరిణికి వెంకటాచలానికి వెళుతూ అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహ పురాణంలోని సూతుని వాక్యాలు, భూవరాహ స్వాముల సంవాదము, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడ పురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండ పురాణంలో భృగు మహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వెంకటాచలాన్ని అభివర్ణించారు. హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వెంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ స్వామి పుష్కరిణి తీరంలో సూర్యమండలం లాంటి విమానంలో శ్రీనివాసుడు వెంచేసి ఉన్నాడని వర్ణించారు. వరాహ పురాణంలో భూదేవి వరాహమూర్తుల సంభాషణలో వెంకటాచలంపై పుష్కరిణి తీరంపై ఆనందము అనే పేరుగల పుణ్య విమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్పారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణము, మార్కండేయ, స్కంద భవిష్యోత్తర పురాణాలలో విపులమైన వర్ణనలు ఉన్నాయి. స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందువలన ధ్రువబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ, ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకొని ఆయన గురించి తపస్సు చేయటానికో పాప ప్రక్షాళన కొరకో వచ్చిన వారేనని పురాణాలు చెప్తున్నాయి. వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అని ప్రశ్నించిన స్కందునితో వెంకటాచల మహత్యము, అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వెంకటాచలం పంపించినట్లు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాలలోకెల్లా ఉత్తమమైన వైష్ణవ మంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వెంకటాచలానికి వెళ్ళాడని పురాణంలో చెప్పబడింది. పురాణాల పరంగా ఆదిశేషుడు వాయుదేవుడు ఈ పర్వతం పైన తపమాచరించాని, అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వెంకటాచలం వెళ్ళినప్పుడు కుమారస్వామి ధనస్సు శక్తి ధరించే వెళ్ళేటట్టు ఉండటాన్ని గుర్తు చేసి ఖండించారు. ధ్రువబేరానికి 2 చేతులు కటిహస్తము వరదహస్తం కాగా మరో 2 చేతులు పైకెత్తి ఆయుధాలు పట్టుకోవడాన్ని ఎత్తినట్లు ఉంటాయి. శరవణుడే అయితే ధనస్సు ఆయుధంగా గల ఆయన అది వదిలారనుకున్న అలా చెయ్యి ఎత్తి పట్టుకోరు కదా. శంకుచక్రాలు ధరించకపోవటాన్ని సమర్థిస్తూ పురాణాలలో చోళరాజుకు 5 ఆయుధాలు ఇవ్వడము, రాక్షస సంహారం కోసము తొండమాన్ చక్రవర్తికి శంకుచక్రాలు ఇవ్వడము మొదలైన విషయాలను వివరించారు. తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకోమంటే తనకు సహాయంగా శ్రీహరి శంకుచక్రాలు ఇచ్చినట్లు తరతరాలు తెలిసేటట్లుగా ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారన్న ఘటన వివరించి సమర్థించారు. తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంకుచక్రాలు ధరిస్తానని తెలిపారట. వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరము స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంకుచక్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలము బంగారంతో చేయించి వారి ముందుంచారు. నువ్వు ఏ దేవైనవైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లు ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరిచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంకుచక్రాలు చేరాయని, అదే స్థితిలో నేటికి ధ్రువబేరం ఉందని వెంకటాచల ఇతిహాసమాల తెలిపింది. వక్షస్థలంపై లక్ష్మీ శ్రీవత్సం ఉండటం కూడా వెంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 35వ అధ్యాయం సంపూర్ణం.